ఫోన్ చేస్తే కూడా ఎవరు చెప్పొద్దు అని చెప్పాడు ముకుంద్. తెలిస్తే ఆ కృష్ణవేణి మేడం బాధపడుతుందంట. ఏ బాధపడితే తప్పేంటి? బావగారి కోసం ఆ మాత్రం బాధపడకూడదా? సరే, ఇవన్నీ పక్కన పెట్టు తమ్ముడు. ముకుందంటే మగాడు, ఎలాగైనా ఉంటాడు అనకూడదు. కానీ సాత్వికకైనా కొంచెం బుద్ధుండాలి కదా. అరే, వాళ్ళిద్దరు ఇంతకుముందు బావ మరదళ్లే కావచ్చు, గతంలో లవర్స్లా క్లోజ్గా ఉండొచ్చు. కానీ ఇప్పుడు పెళ్ళైపోయింది కదా. ఒకసారి పెళ్ళయ్యాక భర్త నచ్చినా నచ్చకపోయినా ఆ తాళిబొట్టుకి కట్టుబడి ఉండాలిగా, అవునా కాదా? ఇప్పుడు ఇంట్లో సాత్వికం చూపించి తన భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్తే ఎవ్వరూ నమ్మరు కార్తీక్. అంత హ్యాపీగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే సాత్వికకి ముకుంద్ సమక్షంలో నువ్వు గుర్తే రావట్లేదు. ఇంట్లో వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నా గుండె రగిలిపోతుంది తమ్ముడు. కానీ ఏం చేయలేని నిస్సహాయురాల్ని. ముకుంద్ సంగతి వదిలేయక్క, కానీ సాత్విక ఇంత త్వరగా ఇలా మారిపోతుందనుకోలేదు. ఇద్దరం కలిసి కార్తీక్ దగ్గరికి వెళ్దాం రమ్మంటే లేదు, ఆఫీస్ నుంచి ముకుంద్ ఇంటికొచ్చే టైంకి నేనుండాలి, నేను లేకపోతే ఫీల్ అవుతాడు అంది. సరే, ఇప్పుడు కాకపోయినా టైం చూసుకుని ఒకసారి వెళ్ళిరా, లేదంటే కార్తీక్ బాధపడతాడు అని చెప్పాను. నేను మళ్ళీ చెప్తానులే కార్తీక్, నీకోసం కాకపోయినా నా బలవంతం మీదైనా ఒకసారి వస్తుందిలే. వదిలే అక్క, ఎవరిని ఎవరు బలవంత పెట్టొద్దు. ఎవరెలా ఉంటున్నారో అలాగే ఉండనిద్దాం. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అయ్యో తమ్ముడు, ఈ టైంలో నీకు ఇవన్నీ చెప్పి నీ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే ఒళ్ళంతా గాయాలతో ఉన్నావు, మనసు కూడా గాయపడితే ఏమైపోతావో ఏంటో. అందుకే నేను చెప్పినవేవి మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. తమ్ముడు, నాకు నువ్వు వాళ్ళు అందరూ సమానమే. కానీ నీ గురించే దిగులుతో నిద్ర కూడా పట్టట్లేదనుకో. అందుకే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. సరే, నేను వెళ్ళొస్తాను తమ్ముడు, జాగ్రత్త. కార్తిక్ని చూస్తే నేను వచ్చిన పని సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. దీక్ష
దీక్ష, నువ్వింకా బ్రతికే ఉన్నావా? దీక్ష, ఏంటి నువ్వు చచ్చిపోయావని చెప్పి మమ్మల్ని ఎదవల్ని ఎందుకు చేసావు? నాకు తెలిసే ఆ డైమండ్స్ కోసమేగా ఈ నాటకం. ఏంటి, నిన్నిక్కడ ఎవడూ కాపాడలేడు. మర్యాదగా చెప్పు, డైమండ్స్ ఎక్కడున్నాయి? సారీరా, నేను చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. ఇక్కడెవడో అడిగే దిక్కు కూడా ఉండడు. అందుకేరా నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అచ్చా, నన్ను లేపేద్దామనా? చెప్తావా చస్తావా? చంపేస్తాను. నేను బ్రతికే ఉన్నానని నేను చెప్పేదాకా ఎవ్వరికీ తెలియకూడదు. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఎంతసేపు కృష్ణవేణి ఏమనుకుంటుందో అని ఆఫీస్కెళ్ళడం, మళ్ళీ ఇంటికొచ్చి సాత్వికతో కాలక్షేపం చేయడం, ఇదే పని. ఇప్పుడు ఇంట్లో సాత్వికం చూపించి తన భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్తే ఎవ్వరూ నమ్మరు కార్తీక్. అంత హ్యాపీగా ఉంది. అవును, మొన్న లేడీ కానిస్టేబుల్ సార్కి ఫైల్ ఇవ్వకుండానే వెళ్ళిందేంటి? ఏది, అంబర్పేట నుండి మాస్క్తో వచ్చిన ఆవిడ. వాళ్ళ సార్ లాస్ట్ మినిట్లో ఫైల్ ఇవ్వద్దని మెసేజ్ పెట్టుంటాళ్లే. అసలు ఇంతకీ ఆ సెల్లో కార్తీక్ ఫ్యూచర్ ఏంటంట? ఆ సంగతి ఇంకా ఆ పైవాడికే తెలియాలి. అవునరా, అంతే. ఓకే ఓకే, నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. ఓకే, మీరు వెళ్ళండి అమ్మా, మాట్లాడండి. సాత్విక, బావా, బావా దగ్గరికి రా బావా. ఎంత దగ్గరగా వచ్చినా నీ వైపు, అదే అటువైపు రాలేనుగా సాత్విక. బావా, ప్రతిరోజు నీకోసం వద్దామని రెడీ అవుతున్నాను, కానీ నేను ఈ టైంలో ఇక్కడికి రావద్దని ఆపేస్తున్నారు. ఇప్పుడు లహరి వదినకి చెప్పకుండా వచ్చేశాను. చెప్పకుండా వచ్చేసావా, లేక లహరి అక్క వెళ్ళు అని మళ్ళీ మళ్ళీ చెప్తే వచ్చావా? బావా, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? నేనలాగే ఉన్నాను సాత్విక.
నువ్వే చాలా మారిపోయావు. నన్ను మర్చిపోయేదాకా వెళ్ళిపోయావు. బావా నువ్వు నా గురించి ఏం దిగులు పడకు. నేను బానే ఉన్నాను. మన బిడ్డ కూడా హెల్తీగానే ఉన్నాడు. ముకుంద్ బావ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. మొన్నైతే పాపం నీ మీద బెంగతో నేను నిద్రపోవట్లేదని, అది మన బిడ్డకి మంచిది కాదని చెప్పి ముకుంద్ బావ నేను పడుకునేదాకా నా దగ్గరే ఉన్నాడు బావా. వాడు మన రూంలో నువ్వు పడుకునేదాకా ఉన్నాడా, లేక నీతో పాటు పడుకున్నాడా? సో నా గురించి నువ్వు దిగులు పడాల్సిందేమీ లేదు, సరేనా? అండ్ ఇంకో విషయం, ముకుంద్ బావ నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి లాయర్తో మాట్లాడాడు. ఇంతకు ముందే మాట్లాడావు కదా, అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పమన్నాడా నీ ముకుంద్ బావా? అయ్యో, ఆ లాయర్ మధ్యలోనే డ్రాప్ అయ్యాడు బావా. డ్రాప్ అయ్యాడా, లేక డ్రాప్ అయ్యేలా చేశారా? అదేంటి బావా, లాయర్ మధ్యలో డ్రాప్ అయ్యేలా ఎవరు చేస్తారు? ఆహా, ఎంత అమాయకంగా అడుగుతున్నావే. డ్రాప్ అయ్యేలా ఎవరు చేస్తారంటే, నేను బయటికి రావడం ఇష్టం లేని వాళ్ళు. ఎవరెన్ని కుట్రలు చేసినా నేను ముకుంద్ బావా నిన్ను బయటికి తీసుకొచ్చి తీరుతాం బావా. అందుకే ఆ లాయర్ మధ్యలో వెళ్ళిపోయాడని ఇంకో మంచి ట్రాక్ రికార్డున్న ఫేమస్ లాయర్ని మాట్లాడాడు. రేపు నీకు ఖచ్చితంగా బెయిల్ వచ్చి తీరుతుంది. నువ్వు రేపు ఇంటికొచ్చేస్తే ఇంట్లో వాళ్ళందరం కలిసి షిరిడీకి వస్తామని మొక్కుకున్నాను బావా. నువ్వు రివర్స్లో మొక్కుకుని ఉంటావులే సాత్విక. అమ్మా మీరు వెళ్ళండి, ఇప్పటికే చాలాసేపు అయింది. మా సార్ వస్తే మమ్మల్ని తిడతారు. వస్తాను బావా. వెళ్ళు సాత్విక, నీ బావ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది కదా. కంగారు పడకు సాత్విక, నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా. బయటకొచ్చి ఇంతసేపు అయిందని తెలిస్తే పాపం ముకుంద్ బాబా కంగారు పడతాడు. సరే బావా, రేపు కోర్టులో కలుస్తాను. నిజం దీక్ష, నేను సాత్విక ముకుందుల గురించి చెప్తూ ఉంటే కార్తీక్ మొహం చూడాలి. పేలడానికి సిద్ధంగా ఉన్నా ఆటం బాంబులా కనిపించాడంటే నమ్ము. ఆ మొహం వీడియో తీసి నీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకొక విషయం దీక్ష, పోలీసులు కార్తీక్ ని బాగా కొట్టారు. అది నేను దగ్గరుండి చూశానులే లహరి. ఏంటి, పోలీసులు కార్తీక్ ని కొడుతుంటే నువ్వు చూసావా? చూస్తూ ఆస్వాదించాను. అణువణువు ఆనందంతో పులకరించిపోయాను లహరి. కానీ నువ్వు పోలీస్ స్టేషన్ కి ఎప్పుడెళ్ళావు, ఎలా వెళ్ళావు? అబ్బా, ఎలాగోలాగా వెళ్ళాలే గాని ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది. దీక్ష, అంత నువ్వనుకున్నట్టే జరుగుతోంది. హ్యాపీనా? త్వరలోనే నీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందిలే. అది సరే కానీ ఇంతకీ ఆ డైమండ్స్ విషయం ఏం చెప్పలేదు? లహరి,
నువ్వు ఇంకోసారి డైమండ్స్ గురించి అడిగావనుకో నేను నీకు ఎప్పటికీ చెప్పను. ఉమ్, అయితే ఇంకెప్పుడు అడగనులే ఆ విషయం. నేను నీతో ఈ డీలు కొప్పుకుంది కేవలం వెబ్ సిరీస్ కోసం అనుకుంటున్నావేమో. నీ దగ్గరున్న డైమండ్స్ కోసం దీక్ష. ఏంటి లహరి, సైలెంట్ అయిపోయా? అబ్బే ఏం లేదు దీక్ష. రేపు కార్తిక్ని కోర్టుకి తీసుకెళ్తున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వేం ఆలోచించక్కర్లేదు, అక్కడ జరగాల్సిందే జరుగుతుంది. టెన్షన్ పడక సాత్విక, ఇవాళ అన్నయ్యకి బెయిల్ వచ్చేస్తుంది. అందరం కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్తాం. నా కళ్ళ ముందే నా చావు గురించి వాదించుకుంటుంటే వినాలని ఎగ్జైటింగ్గా ఉన్నాను. బెయిల్ వచ్చేయాలని కార్తీక్, ఇంటికి తీసుకెళ్లాలని సాత్విక, ఏమవుతుందోనన్న టెన్షన్తో ముకుంద్. వీళ్ళందర్నీ చూస్తూ ఇవాళ పండుగ చేసుకుంటాను. కేస్ నెంబర్ 496/2021 సైఫాబాద్ పోలీస్ స్టేషన్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, కోవెలమూడి కార్తీక్ అనబడే ఈ ముద్దాయి 2 ఆగస్టు 2021న హీరోయిన్ దీక్షని దారుణంగా చంపేశాడని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఇలాంటి హంతకుడికి బెయిల్ ఇస్తే బయటికి వెళ్ళాక బాధ్యతగా ఉండడు యువర్ ఆనర్. బావా, ఇతనిది బాగా డబ్బున్న కుటుంబం. అధికారులను మేనేజ్ చేయగల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ముద్దాయికి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంజూరు చేయకూడదని కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓకే, డిఫెన్స్ లాయర్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, కార్తీక్ అనబడి ఇతను హత్య చేశాడు అనేది అభియోగమే తప్ప ఇతనే హత్య చేశాడు అని కోర్టు వారు ఇంకా నిర్ధారించలేదు. అంతేకాదు యువర్ ఆనర్, కార్తీక్ సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఇంతవరకు అతను ఎక్కడా కూడా ఒక చిన్న క్రైమ్ చేసినట్టుగా గానీ రూల్స్ వైలేట్ చేసినట్టుగా గానీ రికార్డ్స్లో లేదు.
సో అమాయకుడైన ఇతనికి బెయిల్ మంజూరు చేసి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇద్దరు ఒకప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ దీక్ష నో చెప్పింది. దాంతో ఇతనిలో ఆ కోపం అలాగే ఉండిపోయింది. తర్వాత ఇన్నేళ్ళకి కలుసుకుని మాట్లాడుకునే ప్రాసెస్లో ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఆ ఆర్గ్యుమెంట్లో కోపంలో కంట్రోల్ తప్పిన కార్తీక్ ఉద్దేశపూర్వకంగానే దీక్షను హత్య చేశాడు యువర్ ఆనర్. నో నో యువర్ ఆనర్, నేను ఈ హత్య చేయలేదు. నీ తరపున డిఫెన్స్ లాయర్ ఉన్నారుగా, ఆయన మాట్లాడతారు. నో యువర్ ఆనర్, నేను చెప్పడానికి ఏమీ లేదు. చెప్పటానికి ఏం లేదంటాడేంటి? మర్డర్ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఉందా? నో, నేను ఈ మర్డర్ చేయలేదు. ఇలాంటి నిందితుడికి బెయిల్ ఇస్తే తాను నిర్దోషి అనే వాదనను నిజం చేసుకోవడానికి సాక్ష్యాలను తారుమారు చేస్తాడని కోర్టు భావిస్తోంది.